హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీస్ మాతాజీస్ అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నితాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందామండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు మనము 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానము. చాలా వండర్ఫుల్ చాప్టర్, అద్భుతమైనటువంటి అధ్యాయము. సో ఈ అధ్యాయం గురించి మనం నేర్చుకుంటున్నాము. చాలా చాలా సూపర్ శ్లోకాస్ అన్ని కూడా నేర్చుకున్నాం ఇప్పటిదాకా మనము. సో 16వ శ్లోకం దాకా. సో ఈ రోజు మనము 17, 18 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో స్వామి ఏం చెప్తున్నారు మనకి, ఇంకా ఏం జ్ఞానం ఇస్తున్నారు అనేటువంటి విషయాలు మనం చూద్దాము. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహాంస చ మమ ప్రియః. వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తియుత సేవయందు నెలకొనియుండువాడు అత్యంత ఉత్తముడు. ఏలయనా నేనతడికి మిక్కిలి ప్రియుడను, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. 18వ శ్లోకము. ఉదార సర్వ ఏవైతే జ్ఞాని తాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మా మామే వానుత్తమాంగతిం. ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే, అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైన వానిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలడు. చాలా మంచి శ్లోకాలు ఈ 2 శ్లోకాలు కూడాను. సో ఏ విధంగా అంటే కనుక, ఏ విధంగా మనము భగవంతుడికి ఇష్టమైన వాడి కింద అవ్వాలి, ఏ విధంగా మనము భగవంతుడికి ప్రియుడు అవ్వాలి, ప్రియుడైతే కనుక ఏం జరుగుతుంది, భగవంతుడికి మనము ప్రియుడు అవ్వాలి, ఇష్టమైన వాడి కింద అవ్వాలి, భగవంతుడికి కృష్ణకి మనం ఫేవరెట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేటువంటివి మనము అర్థం చేసుకోవడానికి, ఆ విధంగా ఆచరించడానికి, కృష్ణుడికి ఫేవరెట్ అవ్వడానికి, ఇష్టమైన వాడి కింద కృష్ణుడు ఏం చెప్తున్నారు, నా వాడైపోతాడు అని చెప్తున్నారు. సో కృష్ణుడు పార్టీలో జాయిన్ అయిపోవాలి. సో నా వాడు కృష్ణుడు పార్టీలో జాయిన్ అయిపోవాలంటే కనుక ఏం చేయాలి? సో ఆ సీక్రెట్స్ మనకి ఈ 2 శ్లోకాల్లో కూడా చెప్పడం జరిగింది. సో అవి ఏంటనేది మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అందరూ శ్రద్ధగా వినండి. సో మనం ఏం నేర్చుకున్నాం, మనము 16వ శ్లోకం. 16వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు మనకి? 15వ శ్లోకంలో
4 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరు భగవంతుడి యొక్క శరణాగతి పొందరు అనేటువంటి వాళ్ళ గురించి చెప్పారు. తర్వాత వెంటనే 4 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరు భగవంతుడి దగ్గరికి, శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తారు, అటువంటి వాళ్ళ గురించి చెప్పారు. ఆ 4 రకాలైనటువంటి వాళ్ళు అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. 4 రకాలైనటువంటి వ్యక్తులు. సో వాళ్ళ గురించి మనము నిన్న చాలా డీటెయిల్ గా చర్చించుకున్నాము. సో ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మళ్ళీ స్వామి ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తులా, వీళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్ధ భక్తులా అంటే కనుక ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళు శుద్ధ భక్తులు కాదు. ఎందుకు శుద్ధ భక్తులు కాదు వాళ్ళు? ఎందుకు శుద్ధ భక్తులు కాదు అంటే కనుక ఏదో ఒక ఫలితాన్ని ఆశించి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వచ్చారు, శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు, కాబట్టి వాళ్ళు శుద్ధ భక్తులు కారు. మరైతే ఏంటి శుద్ధ భక్తులు అంటే ఏమిటి? ఎవరు శుద్ధ భక్తులు? ఎలాగ ఈ శుద్ధ భక్తి పొందాలి? శుద్ధ భక్తులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే కనుక అది కూడా మనకి చెప్పడం జరిగింది అన్నమాట. ఏమిటి శుద్ధ భక్తులు అంటే కనుక వాళ్ళు భక్తియుత సేవ ఎలాగ చేయాలి? స్వామికి అనుకూలంగా చేయాలి. భక్తియుత సేవ అనుకూలంగా చేయాలి. మరి ప్రతికూలంగా చేయడం ఏంటండి అంటే కంసుడు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించే తలుచుకుంటూ ఉండేవాడు. నిద్దట్లో కూడా కృష్ణుడి గురించే ఆలోచనలు ఎప్పుడు కూడా. ఏ విధంగా కృష్ణుడిని చంపాలి, కృష్ణుడి గురించి ఆలోచిస్తూ కృష్ణుడు నన్ను ఎప్పుడు చంపేస్తాడో అని చెప్పి భయంగా ఉండడము. సో ఆ విధంగా ఉండడం మూలంగా కంసుడు కూడా 24 గంటలు కృష్ణుడి గురించి తలుచుకుంటూనే ఉన్నాడు. అది ప్రతికూలంగా సేవ చేయటం ఒక రకంగా. కానీ ఏం చెప్తున్నారు మనకి భగవద్గీతలో, అదేవిధంగా ఆచార్యులందరూ కూడా ఎలా చెప్తున్నారు? స్వామికి మనము అనుకూలంగా సేవ చేయాలి. ఆ సేవ ఎలా చేయాలి? ఎటువంటి భౌతిక పరమైనటువంటి ఫలాపేక్ష లేకుండా, జ్ఞాన కర్మ ఇవేమి కూడా అంటుకోకుండా కేవలం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసమే చేసేటువంటి దాన్ని శుద్ధ భక్తి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. శుద్ధ భక్తి గురించి తెలుసుకున్నాము. ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు కూడా శుద్ధ భక్తులు కారు అని చెప్పి తెలుసుకున్నాం మనం. ఎందుకంటే మనకి శుద్ధ భక్తి డెఫినేషన్ తెలిసింది కాబట్టి. మరి ఏమవుతుంది వీళ్ళకి? ఏమవుతుంది వీళ్ళ నలుగురిని ఏం చెప్తున్నారు స్వామి? సుకృతినా అంటున్నారు. సుకృతులు అంటే పుణ్యం చేసుకున్నారు, పుణ్యాత్ములని. సో ఏమవుతుంది వీళ్ళకి అంటే కనుక ఈ విధంగా స్వామి దగ్గరికి ఏదో ఒక ఉద్దేశ్యంతో వీళ్ళు రావడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళు ఎవరైతే కనుక శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ సాంగత్యంలోకి రావడం జరుగుతుంది, అదృష్టం ఉంటే కనుక. ఆ విధంగా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోకి రావడం మూలంగా మెల్లగా వాళ్ళు కూడా ఏమవుతారు, కొంతకాలానికి వాళ్ళు కూడా శుద్ధ భక్తులు అవుతారు. సో ఎప్పుడు ఏ స్థాయిలో వీళ్ళు నలుగురు శుద్ధ భక్తులు అవుతారు అంటే కనుక వాళ్ళు కూడా ఏమవుతారంటే ముందు స్వామి దగ్గరికి ఏదో ఫలాపేక్ష ఆశించి వచ్చారు, కానీ మెల్లగా ఏమవుతుంది ఆ ఫలాపేక్ష ఏమీ లేకుండా వాళ్ళు స్వామికి ఫలాపేక్ష అంతా పోతుంది. పోయిన తర్వాత స్వామి గురించి అంతా వాళ్ళు ఇంకా తెలుసుకుంటారు. భౌతిక పరమైనటువంటి ప్రగతి భక్తి చేయడానికి ఏ విధంగానూ అది దోహదపడదు. దాంతో అవి ఇవి రెండు కూడా సంబంధం లేనటువంటివి అని తెలుసుకుని వాళ్ళు కూడా ఏమవుతారు, మెల్లగా శుద్ధ భక్తులు అవుతారు. సో ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత మళ్ళీ స్వామి ఏం చెప్తున్నారు 17వ శ్లోకంలో, మరి నలుగురు భక్తులు ఎవరైతే ఉన్నారో సుకృతినా, వాళ్ళందరూ కూడా నలుగురు భక్తులు, 4 రకాలైనటువంటి భక్తులు సుకృతులు ఉన్నారు. అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. అర్థం అంటే అర్థం అంటే కనుక కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అర్ధార్థి అంటే ధనం ఆశించి వచ్చేవాళ్ళు, తర్వాత జిజ్ఞాసు అంటే కనుక ఏమిటి అది అని చెప్పి తెలుసుకుందాము, ఇంక్విజిటివ్ అని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు, తర్వాత స్వామి గురించి నిజంగా తెలుసుకుందాము అసలు ఏమిటి అని చెప్పేసి స్వామి గురించి జ్ఞానం పెంపొందించుకోవాలి అనేటువంటి వచ్చేవాళ్ళు 4వ కేటగిరీ జ్ఞాని. మామూలు జ్ఞానులు కాదు వీళ్ళు.
భక్తి జ్ఞాని అన్నమాట. అసలు స్వామి గురించినటువంటి జ్ఞానం ఏమిటి, ఆయన శక్తులు ఏమిటి, ఈ అధ్యాయం పేరే భగవద్ విజ్ఞానం. సో ఆ విధంగా స్వామి గురించి తెలుసుకోవాలనేటువంటి వచ్చేటువంటి వాళ్ళు జ్ఞానులు. సో ఈ యొక్క జ్ఞానులు ఎవరైతే ఉంటారో స్వామి చెప్తున్నారు, వీరిలో సంపూర్ణ జ్ఞానము మరియు సదా భక్తియుత సేవలో నియుక్తులై ఉండేవాళ్ళు. సంపూర్ణమైనటువంటి జ్ఞానం పొందుతారు వాళ్ళు. ఆ ఏకభక్తిర్ విశిష్యతే. సో జ్ఞానం ఎలా వస్తుంది వీళ్ళకి? మొట్టమొదట్లో ఏమిటి జ్ఞానం? మనకి భగవద్గీతలో స్వామి చెప్పారు, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తేర్ధీరస్తత్ర న ముహ్యతే. సో మొట్టమొదటిగా ఏం తెలుసుకున్నాడు వీడు? నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహాన్ని ఆశ్రయించినటువంటి జీవాత్మని అనేటువంటి విషయం తెలుసుకుంటాడు. తర్వాత స్థాయి ఏమిటి? వాడు ఎక్కడికి వస్తాడు? బ్రహ్మ సత్యం అంటే కనుక ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు అంటే కనుక ఆయన బ్రహ్మజ్యోతి అనేటువంటి విషయం తెలుసుకుంటాడు. ఇంకా ఆ స్థాయి నుంచి ఇంకా జ్ఞానం పెంపొందించుకుంటే కనుక ఎక్కడికి వెళ్తాడు? స్వామికి ఆయన మీద, తన మనస్సులో ఉన్నటువంటి పరమాత్మ మీద ధ్యానం చేయటం నేర్చుకుంటాడు. ధ్యానం చేయటం నేర్చుకుని మెల్లగా ఈ యొక్క పరమాత్మ అనేటువంటి పరమాత్మ కూడా ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎక్స్పాన్షన్ అంశ అని తెలుసుకుని ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందుతారో అటువంటి వ్యక్తి సంపూర్ణ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. ఈ యొక్క జ్ఞాని అనేటువంటి వాడు మెల్లగా ఈ స్థాయిలన్నీ కూడా దాటుకుని శుద్ధ భక్తి వైపు వెళ్తూ ఉంటాడు. తర్వాత ప్రశ్న, బాగుంది, బాగానే చెప్పారు, మేము కూడా ఎలాగోలాగా వచ్చాము, మీరందరూ కూడా వచ్చారు ఈరోజు కృష్ణుడి దగ్గరికి ఎలాగోలాగా స్వామి గురించి తెలుసుకోవాలని ఎంతో కొంత ఆతృత ఉండబట్టి మీరు అందరూ వచ్చారు. ఉదయాన్నే మీ పనులన్నీ కూడా మానుకుని ప్రతిరోజు కూడా వస్తున్నారు అందరూ కూడా. సో మరి మా పరిస్థితి ఏమిటి, మాకేమవుతుంది అంటే కనుక ఇక్కడ భగవద్గీతలో స్వామి చెప్తున్నారన్నమాట, ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్ధ భక్తులు అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కూడా శుద్ధ భక్తులు అవ్వడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రొవైడ్ చేస్తారు. ఏంటి ఆ ఫెసిలిటీస్? మనకి శాస్త్రాలు ఇచ్చారు, గురువులు ఇచ్చారు, భక్తుల సాంగత్యం ఇచ్చారు, మనకి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు శుద్ధ భక్తులు అవ్వవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్ధ భక్తులు అవ్వవచ్చు అన్నమాట. ఖచ్చితంగా మన యొక్క ప్రాసెస్ ని ఫాలో అయితే కనుక. శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన ప్రాసెస్ ఏంటంటే 100% సక్సెస్ గ్యారంటీడ్ అని. కానీ ఏంటంటే ఒకటి లోపం ఉంటుంది, మనము సరిగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యకపోవడం అనేటువంటిదే లోపము. ప్రాసెస్ మాత్రం పక్కా పర్ఫెక్ట్ అన్నమాట. సో ఎవరైతే ఈ విధంగా ప్రాసెస్ అది కూడా ఫాలో అవుతారో ఏ స్థాయికి చేరుకుంటారు? వాళ్ళు పరమ సత్యము గురించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని వాళ్ళు పొందుతారు. రెండవది, భౌతిక పరమైనటువంటి కోరికల నుంచి వాళ్ళు ముక్తులవుతారు. భౌతిక పరమైనటువంటి కోరికల నుంచి వాళ్ళు ముక్తులవుతారు. సో ఈ రెండు కూడా తెలిస్తే, ఒకటి భౌతిక పరమైనటువంటి కోరికల నుంచి ముక్తి పొందారు, రెండవది స్వామి గురించినటువంటి పరతత్వం, ఆయన గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం వచ్చింది. సో ఏమవుతుంది? ఆ రెండు కూడా వస్తే కనుక వెంటనే ఏం చేస్తాడు వాడు? స్వామి యొక్క శుద్ధ భక్తి సేవలో నియుక్తుడవుతాడు. స్వామి యొక్క శుద్ధ భక్తి సేవలో వాడు నియుక్తుడవుతాడు అన్నమాట. సో అటువంటి స్థాయిలో ఏమవుతుంది? ఈ భౌతిక పరమైనటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా అటువంటి శుద్ధ భక్తుడిని అంటుకోవు. భగవద్గీతలోనే స్వామి చెప్తారు, పద్మపత్రమివాంబస,
ఏ విధంగా అయితే కనుక తామరాకు నీటిలో ఉంటుంది, కానీ నీరు ఏ విధంగా కూడా అంటుకోదు. అదే విధంగా శుద్ధ భక్తులు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి కల్మషాలని ఏవి కూడా అతన్ని అంటుకోవు. అటువంటి స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. సో, ఈ యొక్క జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, 4వ కేటగిరీ ఎవరైతే చెప్పారో, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్థాయికి వెళ్ళగలరన్నమాట. ఈ యొక్క స్థాయికి వెళ్ళగలరు. సో, ఒక్కవేళ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. చేస్తూ ఉన్నప్పుడు కూడా మధ్యలో ఏదో ఒక కారణాల వల్ల మనము పడిపోయాం ఈ యొక్క మార్గం నుంచి. పడిపోయినా సరే మనం పూర్తిగా పడిపోమన్నమాట. సో, మనం భక్తి మానేసినా సరే మనకు గుర్తుంటాయి అప్పటిదాకా చేసినటువంటివి అన్నమాట. సో, సినిమాలు చూడకూడదు అని చెప్పి మానేస్తాం మనం. ఎప్పుడో పడిపోయామనుకోండి, ఏదో ఒక సినిమాకెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుందన్నమాట. ఇవన్నీ కూడా వేస్ట్ రా! అనవసరంగా వెళ్తున్నాను. టైం వేస్ట్ చేస్తున్నానని చెప్పేసి మళ్ళీ ఆ పద్ధతి మానేస్తాం. టీవీ పెడతాం మనం. ఏదో టీవీ చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం అని మొదలుపెడతాం. కానీ వెంటనే గుర్తుకొస్తుంది. ఇదంతా కూడా టైం వేస్ట్. అనవసరంగా నేనెందుకు చేస్తున్నానని మనకే అనిపిస్తుంది. వెంటనే దాన్ని కూడా మానేస్తాం. సో, అలాగా ఒకవేళ పడిపోయినా సరే పూర్తిగా పతనమైపోము. కానీ స్వామి మాత్రం మనల్ని వదిలిపెట్టరు. మన చెయ్యి మాత్రం వదిలిపెట్టరు. మీరు చిన్న సేవ చేసినా సరే స్వామి గుర్తుపెట్టుకుంటారు. చిన్న సేవ చేసినా సరే. గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏం జేస్తారు? స్వామి మనం పడిపోతే గనక లెగు నాయనా అని చెప్పేసి మళ్ళీ లేపి మనల్ని సరైన మార్గంలో ఆయన పెడతారన్నమాట. ఇక జ్ఞానులు వీళ్ళ గురించి తెలుసుకున్నాం. జ్ఞానులు అనేటువంటి వాళ్ళు చాలా ఉత్తమము. వీళ్ళ నలుగురిలో కూడా జ్ఞానులు ఉత్తమం. ఎందుకంటే గనక వాళ్ళు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా వస్తారు. స్వామి గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఎటువంటి భౌతికపరమైనటువంటి కోరికలు కూడా వాళ్ళకి ఉండవు. ఎలా ఉంటుంది ఈ యొక్క జ్ఞానులకి ఎవరైతే శుద్ధ భక్తులు అవుతారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే కనుక 24 గంటలు కూడా వాళ్ళ యొక్క ధ్యాస ఎవరి మీద ఉంటుంది? శ్రీకృష్ణుడి మీదే ఉంటుంది వాళ్ళ యొక్క ధ్యాస. హ్మ్. సో, ఎలా ఉండాలి? మనకి కూడా ఆతృత ఎలా ఉండాలి? మనం కూడా శుద్ధ భక్తులు అవ్వాలి. ఎలా ఉండాలి అంటే గనక ఎలా ఉండాలి మనం? ఉత్సాహ, నిశ్చయ, ధైర్యాత్. ఉత్సాహం యొక్క భక్తియుత సేవ మనం ఎలా చేస్తూ ఉండాలి? రోజు రోజు నీరసంగా, డల్‌గా ఏదో చెయ్యాలి, అమ్మో! చెయ్యాలిరా బాబు అని చెప్పేసి కాకుండా చాలా ఉత్సాహంగా ఎంథూసియాజంతో మనము చెయ్యాలి. ఇంకోటేంటి? నిశ్చయ, దృఢ నిశ్చయంతోటి మనం చెయ్యాలి. తర్వాత ధైర్యం. ఈ 3 లక్షణాలతోటి మనం భక్తియుత సేవ చేస్తూ ఉండాలి. ఏదైనా సరే ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. ఒక ఏడాది బాగా కష్టపడ్డాడు. కష్టపడి బాగా ఎగ్జామ్ రాసాడు. రాసిన తర్వాత వాడికి తెలుసు నేను చాలా బాగా రాసాను అని చెప్పేసి. సో, రిజల్ట్స్ డిక్లేర్ అవ్వబోతున్నాయి అని అనుకోండి. ఎలా ఉంటుంది వాడి యొక్క ఆతృత? ఎప్పుడొస్తాయి? ఎప్పుడొస్తాయి రిజల్ట్? ఎప్పుడొస్తాయి రిజల్ట్? నాకెన్ని మార్కులొస్తాయి? నేను తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఆతృతగా ఉంటుంది. చాలా ఆతృతగా ఉంటుందన్నమాట. అదే విధంగా ఎవరినో మీరు చాలా మీకిష్టమైనటువంటి వాళ్ళన్నమాట. వాళ్ళెక్కడో వేరే చోటకెక్కడికో వెళ్లారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడానికొస్తున్నారు. వస్తుంటే గనక మీరెంత ఆతృతగా ఉంటారు వాళ్ళని కలుసుకోవడానికి. మీ ఇల్లంతా రెడీ చేసుకుంటారు. చక్కగా మీరు మిమ్మల్ని డ్రెస్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి మంచి మంచి డిష్‌లవన్నీ కూడా రెడీ చేస్తారు. ఇంటికొస్తున్నారు వాళ్ళు ఎన్నో నెలల తర్వాత. మీకు చాలా ఇష్టం వాళ్ళు. ఎలా ఉంటుంది వాళ్ళు వస్తూ ఉంటే గనక? చాలా వాళ్ళ మీదే ధ్యాసుంటుంది. వాళ్ళొచ్చేసారా? ఫోను చేసి కనుక్కుంటాం వాళ్ళని. ఎక్కడున్నారు? ఎక్కడికొచ్చారు? ఎంత దూరం వచ్చారు? ఫ్లైట్ దిగారా? లేకపోతే క్యాబ్ ఎక్కారా? వస్తున్నారా? ఇంకా ఎంత దూరం పడుతుంది? ఏ లొకేషన్‌లో ఉన్నారు? ఏ దారిలో వస్తున్నారు? కంటిన్యూయస్‌గా ట్రాక్ చేస్తూ ఉంటాం వాళ్ళని. ఎందుకంటే గనక మనకి చాలా ధ్యాస అన్నమాట. వాళ్ళని కలుసుకోవాలనేటువంటి ఆతృత. అలాగే మనం కూడా ఈ యొక్క శుద్ధ భక్తులు కూడా ఎలా ఉంటుంది? అదే ఆతృతతో ఉంటారన్నమాట. వాళ్ళు అదే ఆతృతతో ఉంటారు. సో, మనం కూడా స్వామిని పొందాలి అంటే గనక అదే ఆతృత కావాలి. అదే విధంగా ఆత్రంగా ఉండాలి. నేనెప్పుడెప్పుడు జపం చేస్తానా స్వామికి? ఎప్పుడెప్పుడు స్వామికి అలంకరిస్తానా నేను? ఎప్పుడెప్పుడు స్వామి నామాన్ని తీసుకుంటానా? ఎప్పుడెప్పుడు స్వామి గురించిన విషయాలు చదువుతానా? భగవద్గీత చదువుతానా? భాగవతం చదువుతానా? సో, ఈ సమయం దొరికితే గనక నేనేం చేయాలి?
సో వాళ్ళు ఏం చెప్తున్నారు స్వామి గురించి తెలుసుకోవాలి. సో ఈ యొక్క ఆతృతతోటి ఉండాలి. ఆ విధంగా ఉంటే మనము చెప్పుకున్నాం, ఇక ప్రాసెస్ గురించి మనకు తెలుసు ఆల్రెడీ. కానీ దాని రిజల్ట్ మనకి ఫాస్ట్ గా రావాలి. టైం లేదు మనకి. ఫాస్ట్ గా రావాలంటే ఏం చేయాలి? ఈ యొక్క ఆతృత అనేటువంటిది ఉండాలి. స్వామి దగ్గరికి చేరాలి, ఆయనకి చేరుకోవాలనేటువంటి ఆతృత ఉండాలి. ఆతృత ఉంటే కనుక తప్పకుండా మనం కూడా శుద్ధ భక్తులము అవ్వవచ్చు. శుద్ధ భక్తులము అవ్వచ్చు. బాగానే ఉంది. స్వామి చెప్పారు, ఈ యొక్క జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెస్ట్ వీళ్ళు నలుగురిలో కూడా అని చెప్పారు మనకి. బెస్ట్ అని చెప్పిన తర్వాత మరి మిగతా వాళ్ళు ముగ్గురు యొక్క సంగతి ఏంటి అంటే ఏంటండి, మేము ఆ 3 కేటగిరీల్లో ఉన్నాం, మరి మా పరిస్థితి అంతేనా అని చెప్పనంటే కనుక దాని గురించి మనకి స్వామి యొక్క 18వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు? ఈ యొక్క మిగతా ముగ్గురు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వామి ఏమంటున్నారు? మహాత్మా, గ్రేట్ సోల్, మహా ఆత్మ, ఉత్తమ ఆత్మలు అన్నమాట. ఎవరైతే కనుక ఈ యొక్క మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆర్థో, అర్థార్థి, జిజ్ఞాసు, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మహాత్ములు, మ్యాగ్నానిమస్ సోల్స్, ఉత్తములు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఉదాత్తులైనటువంటి వాళ్ళు అన్నమాట. ఎందుకు ఉదాత్తులయ్యారు వాళ్ళు అని అంటే కనుక వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, ధనం కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే కనుక ఏముందో తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చారు. భగవానుడి దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఓకే, ఏదో ఫలాపేక్ష ఆశించే వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడా గొప్ప మహాత్ములు. వాళ్ళందరూ కూడా మహాత్ములు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా స్వామి ఏం చేస్తారు? ఆశ్రయం ఇస్తారు అటువంటి వాళ్ళందరికీ కూడాను. ఎందుకంటే కనుక స్వామికి ఏమొస్తుంది మనకు వరాలు ఇస్తే అంటే కనుక, మనం వరాల కోసం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన మీద ఎంతో కొంత అఫెక్షన్ చూపిస్తాం అన్నమాట. ప్రేమ, లవింగ్ డివోషనల్ సర్వీస్, ఎంతో కొంత భక్తి, ఎంతో కొంత ప్రేమ, ఎంతో కొంత సేవ చూపిస్తాం. స్వామి ఏంటంటే ఆ సేవ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు, ఆ ప్రేమ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. సో కాబట్టి స్వామి వెంటనే రెసిప్రొకేట్ అవుతారు, ప్రతిస్పందిస్తారన్నమాట. వెంటనే స్వామి ప్రతిస్పందిస్తారన్నమాట ఆ యొక్క ఎఫెక్షన్ కోసం అన్నమాట. సో ఏమవుతుంది? ఈ విధంగా ఎవరైతే కనుక ఇందులో కూడా ఎవరైతే ఆ జ్ఞానంలో నలుగురిలో కూడా ఇక మహాత్ములు ఎవరైతే ఉన్నారో, మహాత్ముల్లో కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వామి ఏమంటున్నారు? ఎంతలా చెప్తున్నారు? నా వాడు కింద భావిస్తాను, నన్నుగానే నేను భావిస్తాను నేను. సో ఏమవుతుంది? నా దివ్య సేవయుతయందు నియుక్తుడైన అతడు అత్యుత్తమము మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందగలడు. సో అటువంటి ఉత్తమ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి వస్తాడు, వాడిని నా వాడి కిందే చూసుకుంటాను నేను, తేడా ఉండదు వాడికి నాకును అనేటువంటి స్థాయికి స్వామి యొక్క ఎఫెక్షన్ ఎలా ఉంటుందంటే కనుక అంతలాగా ఉంటుందన్నమాట. మనకి భాగవతంలో 9వ స్కందము 4వ అధ్యాయము 68వ శ్లోకంలో స్వామి చెప్తారన్నమాట. తాదవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగతి. ఏం చెప్తున్నారు ఇక్కడ? సాధవో హృదయం మహ్యం, భక్తులు సదా నా హృదయమునందే నిలిచి ఉందురు, నేనును నా భక్తుల హృదయమునందు వసింతును. వారు నన్ను తప్ప అన్యమును ఎరుగరు. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి ఎవరు? కృష్ణుడు తప్పితే కనుక ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి తెలియదు. నేను కూడా వాళ్ళని ఎప్పుడు కూడా నేను మరిచిపోను, వాళ్ళని ఎన్నటినీ మరువను. నాకు వాళ్ళకి మధ్య ఏముందంట? క్లోజ్ రిలేషన్షిప్, సన్నిహిత సంబంధం ఉందంట. అట్టి జ్ఞానపూర్ణులైనటువంటి శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడూనూ దూరము కానందునే నాకు అత్యంత ప్రియులై ఉన్నారు.
చూడండి ఎంత వండర్ఫుల్ గా స్వామి చెప్తున్నారు. సో ఎవరైతే కనుక యొక్క జ్ఞాని స్థాయి నుంచి శుద్ధ భక్తుల స్థాయికి వెళ్తూ ఉన్నారో వాళ్ళు స్వామి ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేస్తారు అంటే కనుక, వాడు నా వాడు, నాకు వాడికి తేడా లేదు అని చెప్పేసి నా వాడి కింద స్వామి చేసుకుంటారన్నమాట. స్వామి ఇంకా నా వాడి కింద చేసుకుంటే కనుక ఇంకేముందండి? స్వామి ఇక్కడ మనకి ఇక్కడ కూడా చెప్తున్నారు. సో అటువంటి వాళ్ళు చక్కగా నన్ను పరమగతి అయిన నన్ను తప్పక పొందుతారు అని చెప్తున్నారన్నమాట. సో మనము ఏ విధంగా భక్తి మొదలు పెట్టినా సరే, ఏదో ఒక కారణం వల్ల స్వామి దగ్గరికి వచ్చినా సరే, సో మనము స్వామితోటి ఆ యొక్క ప్రేమ సంబంధాన్ని ఎంతో కొంత అఫెక్షన్ ని, అదే విధంగా ప్రేమ బాంధవ్యాలని మనం మెల్లగా ఏర్పరచుకోవడం మొదలు పెట్టాము కాబట్టి, సో మనం ఇక్కడతో ఆగిపోకుండా మిగతా 3 స్థాయిలు అన్నమాట, ఆర్దో, అర్ధాసుర్, జిజ్ఞాసు స్థాయిలో ఆగిపోకుండా స్వామికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకొని స్వామి యొక్క భక్తియుత సేవలో నియుక్తులయ్యి, సో మెల్లగా మన యొక్క భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుని పూర్తిగా స్వామికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకుని ఆయన యొక్క భక్తియుత సేవలో నియుక్తులైతే కనుక స్వామి ఎంత స్థాయి వరకు తీసుకెళ్తానంటున్నారు? నా వాడి కింద నేను చేసుకుంటాను, అటువంటి వాళ్ళని నేను భౌతిక పరమైనటువంటి కల్మషాల నుంచి రక్షిస్తాను, చివరిగా వాళ్ళు నన్ను పొందుతారు అని చెప్పి స్వామి చెప్తున్నారన్నమాట మనకి. సో ఈ విధంగా మనము స్వామి భగవద్గీతలో చెప్పిన విధంగా మనము ముందుకు వెళ్ళడానికి నిరంతరము కూడా ఉత్సాహ నిశ్చయాధైర్యాత్. సో భక్తి ఎలా చేయాలి? మనకి మన ఆచార్యులు చెప్పారు, ఉత్సాహ నిశ్చయాధైర్యాత్. ఉత్సాహంగా మనము స్వామికి భక్తి చేస్తూ భగవత్ సాన్నిధ్యాన్ని పొందడానికి ప్రయత్నిద్దామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అయితే ఈ 4 కేటగిరీస్ లో వాళ్ళు ఫస్ట్ ఆర్తులు, అర్థాతులు, జిజ్ఞాసులు అన్నారు కదా ప్రభుజీ. వాళ్ళు కూడా మహాత్ములు ఎలా అవుతారా ప్రభుజీ? మామూలుగా మహాత్ములు అంటే ఆయనకి తమ ఇంద్రియాలన్నీ కూడా ఆయన మీద లగ్నం చేసి సర్వస్వ శరణాగతులు పొందిన వాళ్ళే మహాత్ములు అని అనుకుంటున్నాం ప్రభుజీ ఇప్పటిదాకా. మీరు ఈ రోజు చెప్పిన తర్వాత అయితే మరి అలాంటప్పుడు పరతత్వ జ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు కూడా మహాత్ములు అవుతారు కదా ప్రభుజీ? ఎలా అర్థం కాలేదు ప్రభుజీ, ఒకసారి చెప్తారా? సో వాళ్ళందరూ కూడా ఏంటంటే గనక గొప్ప వాళ్ళు అనమాట. మిగతా వాళ్ళందరికంటే కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ అన్నమాట. వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే వాళ్ళందరూ. కానీ జ్ఞానులు వాళ్ళకంటే, ఎవరైతే కనుక స్వామి గురించి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం పెంపొందించుకుంటారో వాళ్ళు వీళ్ళ ముగ్గురు కన్నా కూడా ఎక్కువ. వాళ్ళకంటే ఎక్కువ శుద్ధ భక్తులు. సో వాళ్ళు కూడా గ్రేటే, బట్ జ్ఞానుల కన్నా తక్కువ. సో జ్ఞానుల కన్నా ఇంకా ఎక్కువ ఎవరు? శుద్ధ భక్తులు. సో జ్ఞానులు మెల్లగా ఏమవుతారు? వాళ్ళు కూడా తర్వాత శుద్ధ భక్తుల స్థాయికి వెళ్తారు. ఎలా వెళ్తారు అనేటువంటిది మనం రేపు శ్లోకంలో వస్తుంది అనమాట. అంటే మహాత్ముల కంటే జ్ఞానులు గొప్పవాళ్ళు, జ్ఞానుల కంటే శుద్ధ భక్తులు ఇంకా ఉన్నత స్థాయి. జ్ఞానులు అంటే కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, మామూలు జ్ఞాన యోగులు కాదు. జ్ఞానులు అంటే కనుక మనం చదువుకున్నాం, జ్ఞాన యోగుల గురించి చదువుకున్నాం మనం 5వ అధ్యాయంలో అంతా చదువుకున్నాం. వాళ్ళు కాదు జ్ఞానులు అంటే కనుక. ఇక్కడ స్వామి గురించినటువంటి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, పరమ సత్యము గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నటువంటి వాళ్ళు. అయితే ఇప్పటివరకు మేము అనుకున్న డెఫినేషన్ ప్రభుజీ, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని తెలుసుకున్న వాళ్ళంతా మహాత్ములు అనుకుంటున్నాం ప్రభుజీ. ఆ స్థాయికి వస్తారు. అది మెల్లగా రేపటి శ్లోకంలో వస్తుంది. యొక్క జ్ఞానులు ఏ విధంగా ఆ స్థాయికి వెళ్తారు అనేటువంటిది రేపటి శ్లోకంలో వస్తుంది. మనకి హైయెస్ట్ లెవెల్ కి ఎలాగ వెళ్తారు అనేటువంటిది రేపటి శ్లోకంలో వస్తుంది. బహునాం జన్మనాం అంతే. ఎన్నో జన్మల తర్వాత ఇటువంటి జ్ఞానులు ఒక స్థాయికి వెళ్తారన్నమాట. సో ఆ స్థాయి మీరు ఇప్పుడు చెప్పింది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ, దండవత్ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.